నారాయణఖేడ్ అభివృద్ధికి 26 కోట్ల మంజూరు 30 కోట్ల ప్రతిపాదనలు పంపామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్ పట్టణంలోని వారి స్వగృహంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే మాట్లాడారు. నారాయణఖేడ్ అభివృద్ధి కోసం 26 కోట్ల మంజూరు అయ్యాయని, మరో 30 కోట్లతో మంజూరు కోసం సీఎం రేవంత్ రెడ్డికి కలవడం జరిగిందని, 30 కోట్లు కూడా వారం రోజుల్లో ప్రతిపాదన నిధులు మంజూరు అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి మల్లేశం, షాదుల్, పండారెడ్డి, దిగంబర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అమృత్, సాయి రెడ్డి, సంజీవ్, సిద్ధారెడ్డి, రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలేకరులకు నమస్కారం. మళ్ళీ ఈరోజు ఫస్ట్ ప్రెస్ మీటింగ్ అభివృద్ధి కార్యక్రమాల గురించి, ముఖ్యంగా మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గురించి, ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా బడ్జెట్ సమకూర్చుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క శాసనసభ్యునికి కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎస్డిఎఫ్ నిధులు ఏవైతే ఉన్నాయో ఎస్డిఎఫ్ నిధులు 10 కోట్ల వరకు ప్రపోజల్స్ ఇవ్వడం చెప్పడం జరిగింది. తర్వాత మన జిల్లా గ్రాంట్స్ కింద 15.5 క్రోర్స్ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏవైతే ఉన్నాయో గ్రామీణ సీసీ రోడ్లు, డ్రైన్స్, కల్వర్ట్స్, ఇతరత్ర ఇవి ప్రొసీడింగ్స్ కూడా వచ్చేసినాయి. 15.5 కోట్లకు ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. త్వరలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఈ పనులు ప్రారంభించడం జరుగుతుంది. తర్వాత మార్చి లోపల కంప్లీట్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఎస్డిఎఫ్ నిధులు కూడా త్వరలో అవి కూడా ప్రొసీడింగ్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఇది కాకుండా ఇతరత్ర మళ్ళా ముఖ్యంగా అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి, తర్వాత అంగన్వాడీ టాయిలెట్స్ గురించి 6 కోట్ల రూపాయలు, వాటిని కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది. త్వరలో అవి కూడా ఒక 1-2 డేస్ లోపల అవి కూడా ప్రొసీడింగ్స్ రావడం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా మన వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్ గురించి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నారాయణఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తర్వాత గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం అని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. 50 నుండి 100 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉంటుందో రోడ్ అప్రోచబిలిటీ, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తామని వారు కూడా మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిరుద్యోగ సమస్య నిర్మూలనకై చాలా నిరుద్యోగ సమస్య ఉన్నది. నా ఎలక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ 6 గ్యారంటీస్, ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాకుండా ఉద్యోగ కల్పనకు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తా అని చెప్పేసి నా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది పర్సనల్గా. దాంట్లో భాగంగా రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ అయితే మీరు ఒక స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకోండి. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్లో నైపుణ్యత గురించి శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తాము, ఇతరతర ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ ఉపాధి కల్పిస్తామని చెప్పి ఫస్ట్ అడగగానే 10 కోట్ల రూపాయలతోనే మాకు స్కిల్ డెవలప్మెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. సెంటర్ నారాయణఖేడ్లో ప్రభుత్వ స్థలం ఒక 4 ఎకరాలు ఎక్కడ ఉంటే చూడమని చెప్పి గుర్తించడం అని చెప్పి చెప్పడం జరిగింది. 4 ఎకరాలు ఆడియో గారికి చెప్పి గుర్తించడం జరిగింది. త్వరలో దీనికి కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలో పని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం. తర్వాత మా R&B మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టి కూడా తీసుకొని పోయి కూడా అడిషనల్గా ఒక 22 కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ ఇచ్చడం, అవి కూడా త్వరలో ప్రొసీడింగ్స్ రావడం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. మొన్ననే గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులు ఏవైతే ఉన్నాయో, గత ప్రభుత్వంలో అసలు అమౌంట్ లేకున్నా, ఒక్క రూపాయి కూడా ఖజానాలు లేకున్నా, ఉల్టా -6.5 లక్షల కోట్ల అప్పులుంటే, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే, 100ల కోట్ల రూపాయలు, రాష్ట్రంలో చూస్తే 1000 కోట్ల రూపాయలకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది అభివృద్ధి పనుల గురించి. ఎప్పుడు కూడా అభివృద్ధి పనుల్లో ఉన్న ఫండ్స్ కంటే మనకి ఏవైతే ఫండ్స్ లభ్యత ఉంటుందో దానికంటే ఒక 10%, 20% ఎక్కువగా ప్రపోజల్స్ ఇస్తే చాలా బాగుంటుంది. గతంలో ఏమైందంటే 1 రూపాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంటే కూడా కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే డబ్బులు లేకున్నా
వేల కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేసింది. మీకు అందరికీ తెలుసు, ఇది దళిత బంధు గురించి కానీ ప్రపోజల్స్ ఇచ్చిండ్రు, గృహలక్ష్మి గురించి వందల మందికి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క గ్రామానికి. అయినా కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడనే అవేమి అయ్యేవి కాదు, పోయేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బడ్జెట్ అవైలబిలిటీని బట్టి, ఫండ్స్ లభ్యతను బట్టి ప్రతిపాదనలు ఇవ్వండి అని చెప్పేసి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దాని ప్రకారమే ఎక్కడెక్కడ ఫండ్స్ లభ్యత ఉన్నదో దాని ప్రకారం మేము ప్రపోజల్స్ ఇచ్చడం, త్వరలో ప్రొసీడింగ్స్ రావడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మొన్న కూడా నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ అధికారులకు వాళ్ళ తప్పది, గత ప్రభుత్వం చేసిన తప్పు, ఉన్న ఫండ్స్ లేకున్నప్పటికీ కూడా ఎక్కువ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది, ఎక్కువ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాంటి గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం నడిచిందే మాటల మీద, జిమ్మిక్కుల మీద, ప్రజలను మోసం చేస్తూ వారికి తీయటి మాటలు చెప్తూ తర్వాత జిమ్మిక్కులు చేస్తూ ప్రభుత్వం నడిపిన తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం. అదే అలవాట్ల మళ్ళా ప్రతిపక్షాలు మన అధికార పక్షాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆటో కార్మికులను వాళ్ళని రెచ్చగొట్టి ఆయన ఏదో దాంతో లబ్ధి పొందుదామని అనుకుంటున్నా కానీ అది జరగదు. ప్రజలందరికీ తెలుసు మీరు ఏం చేసినారు గతంలో 10 సంవత్సరాల్లో. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కూడా చాలా ఉత్సాహం, తర్వాత వాళ్ళకు మింగుడు పడతలేదు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి మింగుడు పడతలేదు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇచ్చింది కదా మా ప్రభుత్వం తరఫున. ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ నడుస్తలేవా? ఎన్నో గవర్నమెంట్ పరిశ్రమలు ఉన్నాయి, ప్రైవేట్ పరిశ్రమలు నడుస్తలేవా? అట్లే ఇది కూడా కొన్ని రోజులైతే సెట్ అయిపోతుంది. ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. కాకపోతే బిలో పావర్టీ లైన్ పేదలకు మట్టుకు ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు కల్పించినందుకు అది మింగుడు పడక ఇవన్నీ జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా టిఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటున్నారంటే మేమే ప్రభుత్వంలో ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం గావించి ప్రతిపక్షాల మీద విమర్శలు అంటే ఎట్లాంటి భాష వాడినరంటే మీకు అందరికీ తెలుసు. పత్రికా విలేకరులకు మీడియాలో వచ్చింది, పత్రికలలో వచ్చింది. విచ్చలవిడిగా ఇక ఏదో వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసిండ్రు. కానీ ఇప్పుడు సామరస్యంగా ఎవరిని కించపరిచే విధంగా మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీడియాలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, ఎవరి మీద కూడా వల్గర్ విమర్శలు చేయవలసిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఏదో గతంలో మీరు చేసిన విమర్శల గురించి మేము ప్రస్తావిస్తే మళ్ళా దాన్ని తిరిగి మళ్ళా మా ముఖ్యమంత్రి మీద వల్గర్గా కామెంట్ చేయడం ఇది పద్ధతి కాదని చెప్పేసి దాన్ని ఖండిస్తా ఉన్నాం. పత్రికా మూలకంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో నుంచి బయటికి రావాలని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను. నల్లవాగు గురించి కూడా సిఆర్ఎఫ్ ఫండ్లో దానికి కూడా రోడ్ వైడనింగ్ గురించి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది 40 కోట్లతోనే. అది కూడా అతి త్వరలో రావచ్చు. ఇప్పుడు నారాయణఖేడ్ నుండి నల్లవాగు వరకు అయితే గతంలో రోడ్ వైడనింగ్ గురించి ప్రొసీడింగ్ వచ్చింది. మరి నిధులు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నిధులను మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక ఇవి కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంటే కూడా ఇప్పుడు గ్రామాల ముఖ్యంగా అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి ప్రతి అంగన్వాడీ బిల్డింగ్స్కు ముఖ్యంగా మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో 40 పర్మనెంట్ పనులే చేయాలి ఎన్ఆర్ఈజిఎస్లా అని చెప్పేసి ఎన్నో చోట్ల మనకు అవసరాలు ఉన్నాయి దీనికి. ఏది అంగన్వాడీ బిల్డింగ్స్ గురించి ముఖ్యంగా సుమారు 40 అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా ఒక్కొక్క అంగన్వాడీ బిల్డింగ్కి 8 లక్షల రూపాయల చొప్పున ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ వర్కులు కొన్ని జాగాలో కొన్ని ఇన్కంప్లీట్ ఉంటే వాటికి కూడా బ్యాలెన్స్ వర్కుల కింద ఎన్ఆర్ఈజిఎస్లోనే ప్రపోజల్ పెట్టడం జరిగింది. అతి త్వరలో ప్రొసీడింగ్స్ వస్తాయి, పనులు కూడా స్టార్ట్ అవుతాయని చెప్తా ఉన్నాం. బంధు ఎప్పుడు పడుతుందని చెప్పేసి దాన్ని కూడా త్వరలో 5 ఎకరాల వరకు, తర్వాత నెక్స్ట్ 10 ఎకరాల వరకు కూడా రైతు బంధు పడే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అయితే ఈ పార్లమెంటు కూడా రాకంటే ముందే వేసే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
మరి ఈ 6 గ్యారంటీలో భాగంగా మళ్ళీ ఇంకో 2 గ్యారంటీలు కూడా త్వరలో ఇప్పుడు స్టార్ట్ చేయడం అని చెప్పేసి మొన్న క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. దీనికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, మరి ఇంకోటి ఏంటంటే 200 యూనిట్స్ వరకు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాం. త్వరలో ఈ లబ్ధిదారులను గుర్తించి, ఎందుకంటే మొన్ననే అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది ప్రజాపాలనలో, దాంట్లో కూడా ఎవరైతే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తొందరగా ఐడెంటిఫై చేసి స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా తొందరగా అమౌంట్ శాంక్షన్ చేసే విధంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మొన్ననే పార్లమెంట్లో డిసిషన్ తీసుకోవడం జరిగింది.